హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం సిఆర్టీ క్యాండిల్ రేంజ్ థియరీ. ఓకే, ఇది పర్సనల్గా మోస్ట్ ఆఫ్ ద క్యాండిల్ రేంజ్ థియరీ ట్రేడర్స్ యూస్ చేసే ద ఇంపార్టెంట్ అండ్ ద బేసిక్ కాన్సెప్ట్. ఓకే, అండ్ ఐ థింక్ ఇట్ విల్ యాడ్ immense value టు యువర్ ట్రేడింగ్ మోడల్ ఆర్ ట్రేడింగ్ సిస్టమ్. ఏ మోడల్ యూస్ చేసినా ఏదైనా కావచ్చు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్, వాల్యూమ్ స్ప్రెడ్ అనాలిసిస్, సప్లై అండ్ డిమాండ్, ఏ మోడల్, ఐసిటీ, సిఆర్టీ, ఏ మోడల్ అయినా, ఏ మోడల్ యూస్ చేసినా ఇది మాత్రం ద బేసిక్ అండ్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్ ఫర్ టేకింగ్ high probability trades and high probability risk to reward ratio. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్యాండిల్స్ మార్కెట్లో ఎలా ఫామ్ అవుతాయి? ఓకే, చార్ట్స్ అన్నీ వదిలేయండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అన్నీ, ఐసిటీ అన్నీ, సిఆర్టీ, ఈఆర్టీ అన్నీ వదిలేయండి. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతాయి. ఓకే, సో మనం ఇప్పుడు క్యాండిల్ అనాటమీ చూద్దాం. ఏంటి బ్రో, హ్యూమన్ అనాటమీ లాగా క్యాండిల్ అనాటమీ చెప్తున్నారంట అనుకోవచ్చు మీరు, బట్ ఇట్ ఈస్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్, ఓకే, ఆఫ్ ద క్యాండిల్స్, రైట్? సో మార్కెట్లో ఒక బుల్లిష్ క్యాండిల్ ఉందనుకోండి, సపోజ్ బుల్లిష్ క్యాండిల్ మనకి మార్కెట్లో ఎలా ఫామ్ అవుతుంది? ఓకే, సో ఇందులో మీరు ఏ టైం ఫ్రేమ్ తీసుకున్నా, ఏ టైం ఫ్రేమ్ అయినా, 5 minute, 15 minute, 1 hour, 4 hour, డైలీ, వీక్లీ, ఏ క్యాండిల్ తీసుకున్నా ఆ ప్రైస్కి ఒక ఫిక్స్డ్ టైం ఉంటుంది. ఓకే, ఫిక్స్డ్ టైం, రైట్? ఫిక్స్డ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ క్యాండిల్. ఓకే, డైలీ క్యాండిల్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? ఫారెక్స్కి. ఓకే, ఫారెక్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం మనం. 5 PM, ఓకే, ఓపెన్. క్లోజ్ ఎప్పుడు అవుతుంది? 4:59 PM. అంటే ఇది 24 hours సైకిల్, రైట్? మండే టు ఫ్రైడే 24 hours సైకిల్. అంటే క్యాండిల్కి ఒక ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి. ఓకే, ప్రతి క్యాండిల్కి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ డైలీ చెప్తున్నాం. డైలీ క్యాండిల్కి ఇక్కడ 5 PM ఓపెన్ అవుతుంది. క్లోజ్ ఎప్పుడు అవుతుంది? 4:49 PM. నెక్స్ట్ మళ్ళీ 5 PMకి ఒక కొత్త డే స్టార్ట్ అవుతుంది. సో ఓపెన్ అండ్ క్లోజ్ ఇవి రెండు ఫిక్స్డ్. ఓకే, అండ్ మనకి తెలియాల్సినవి ఏంటి? మనకు తెలియనివి ప్లస్ తెలియాల్సినవి ఏంటి అంటే ప్రైస్కి హై అండ్ లో ఎక్కడ ఫామ్ అవుతుంది టు నో. వీ డోంట్ నో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇట్లా చెప్పుకుందాం, వీ డోంట్ నో హై అండ్ లో, రైట్? అంటే ఏ టైంకి హై ఫామ్ అవుతుంది, ఏ టైంకి లో ఫామ్ అవుతుంది అనేది మనకు తెలియదు. బట్ మనకు తెలిసిందేంటి? క్యాండిల్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది మనం మైండ్లో ఉంచుకొని మనం ఇప్పుడు క్యాండిల్ అనాటమీ చూద్దాం. సో ఇక్కడ 5 PM కొత్త క్యాండిల్ ఓపెన్ అయింది. ఓకే, 5 PM, రైట్? అండ్ ఇది 4:49 PM, రైట్? 4:49 PM. సో ఇక్కడ మనకి 5 PM ఒక డైలీ క్యాండిల్ మనకి మార్కెట్లో ఎలా ఫామ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది బుల్లిష్ క్యాండిల్, రైట్? ఇది బుల్లిష్ క్యాండిల్. ఓకే, సో ఈ బుల్లిష్ క్యాండిల్, సపోజ్ మీరు ఈరోజు మీ బయాస్ బుల్లిష్ ఉంది. ఓకే, ఈరోజు మీ బయాస్ బుల్లిష్ ఉంది, మీరు బుల్లిష్ ట్రేడ్స్ చూస్తున్నారు అనుకోండి. ఓకే, మనం ఏం చెప్పుకున్నాం? క్యాండిల్కి ఓపెనింగ్ ప్రైస్ అండ్ క్లోజింగ్ ప్రైస్
రెండు ఫిక్స్డ్. ఈ హై ఎక్కడ ఫామ్ అవుద్ది? ఇప్పుడు సపోజ్ ఈ క్యాండిల్ ఉంది కదా, నేను డ్రా చేసింది. దీనికి ఇది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇది ఓపెన్, రైట్? ఇది ఓపెన్, ఇది లో, రైట్? ఇది హై, రైట్? ఇది హై అండ్ ఇది క్లోజ్. దిస్ ఈజ్ అ బేసిక్ క్యాండిల్ అనాటమీ. దీన్ని మనం ఇంకా అడ్వాన్స్డ్ చూద్దాం. ఓకే, ఇది క్లోజ్. సో ఒక బుల్లిష్ క్యాండిల్ ఇలా ఫామ్ అవుతుంది మనకి. ఓపెన్, లో, హై, క్లోజ్. సపోజ్ ఈరోజు బయాస్ మీద బుల్లిష్ అనుకోండి, మీరు బుల్లిష్ ట్రేడ్స్ చూస్తున్నారు. ఓకే, సో మనకు ఓపెన్, క్లోజ్, ఫిక్స్డ్. ఇక్కడ 5 PM క్యాండిల్ ఓపెన్ అయింది. ఓకే, 5 PM క్యాండిల్ ఓపెన్ అయ్యి ట్రేడ్ అవుతుంది. అండ్ ఇది ఇక్కడ లో ఫామ్ చేసింది ఒక కీ టైంలో. అండ్ మనకి ఇక్కడ బాడీ ఫామ్ అవుతుంది. ఇది ఎక్స్పాన్షన్ అంటాం మనం దీన్ని. ఓకే, అండ్ ఇక్కడ మనకి హై ఫామ్ అయింది. అండ్ ఈ డే క్లోజింగ్కి ప్రైస్ ఇక్కడ మనకి క్లోజ్ అయిపోయింది, రైట్? ఈ బుల్లిష్ క్యాండిల్లో, ఈ డైలీ బుల్లిష్ క్యాండిల్లో మనకి లోవర్ టైం ఫ్రేమ్లో ఇది క్యాండిల్ అనాటమీ. ఓకే, ఐ మీన్ ఒక క్యాండిల్ ఎప్పుడైనా కానీ ఒక చిన్న రేంజ్తో ఫామ్ అవుతుంది. రేంజ్ అండ్ మ్యానిపులేషన్. ఓకే, మనకి మార్కెట్లో ద బెస్ట్ ట్రేడ్స్, ఓకే, ద బెస్ట్ ట్రేడ్స్, హై రిస్క్ టు రివార్డ్ అండ్ హై ప్రాబబిలిటీ ట్రేడ్స్ ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే ఈ ఓపెన్ నుంచి ఈ మ్యానిపులేషన్ లో ఫామ్ అయిన ఈ రేంజ్లో మనకి హై ప్రాబబిలిటీ ట్రేడ్స్ ఫామ్ అవుతాయి. ఓకే, ఓకే, అండ్ ఇట్స్ సేమ్ ఫర్ ద బియరిష్. ఓకే, ఇది బియరిష్ క్యాండిల్ అనుకోండి. ఓకే, సారీ. ఓకే, సో ఇక్కడ మనకి 5 PMకి క్యాండిల్ ఓపెన్ అయింది. మీ డైరెక్షనల్ బయాస్, మీ డ్రా ఆన్ లిక్విడిటీ కింద ఉండాలి. ఫర్ ఇది క్యాండిల్ అనాటమీ అయినా ఏ మోడల్ అయినా, ఓకే, యూ హ్యావ్ టు నో యువర్ డ్రా ఆన్ లిక్విడిటీ. ఓకే, మీ డైరెక్షన్, మీ డ్రా ఆన్ లిక్విడిటీ, మీ డైరెక్షన్, అది ద మేజారిటీ ఆఫ్ ద కాంపోనెంట్ అది. ఆ తర్వాత క్యాండిల్. ఓకే, సో ఇది బియరిష్ ఎగ్జాంపుల్. ఇక్కడ ప్రైస్ ఓపెన్ అయింది 5 PMకి, రేంజ్ అయింది, మ్యానిపులేషన్ ఇచ్చింది. అండ్ దిస్ ఈజ్ ద ఎనాటమీ ఆఫ్ ద క్యాండిల్, రైట్? మీకు ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ట్రేడ్స్ మీకు ఈ ఓపెన్ నుంచి ఈ హైలో ఫామ్ అయిన ఈ మ్యానిపులేషన్లో మీకు హై రిస్క్ టు రివార్డ్ ట్రేడ్స్ దొరుకుతాయి. ఓకే, దట్ ఈస్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్ ఆఫ్ ద సిఆర్టీ అండ్ ఐసిటీ, డైలీ PO3 అని మీకు తెలుసుంటుంది. డైలీ PO3, ఐసిటీ అండ్ సిఆర్టీ ఈజ్ నథింగ్ సేమ్. బట్ సిఆర్టీ మనకి అర్థమయ్యే వేలో ఉంటుంది ఐసిటీ కంటే. అంటే కొంచెం వినడానికి ఈజీగా ఉంటుంది. ఐసిటీ వీడియోస్ కంటే లెంత్ తక్కువ ఉంటుంది. ఓకే, డైలీ PO3 అని తెలుసుంటుంది. డైలీ PO3 ఈజ్ నథింగ్ బట్ అక్యుములేషన్, మ్యానిపులేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. దట్ ఈస్ ద PO3 ఆఫ్ ద ఎనీ క్యాండిల్. 4 hour PO3 అంటే 4 hour క్యాండిల్. దీన్నే మీరు 4 hour క్యాండిల్ అనుకోండి, ఇట్స్ ద సేమ్. ఓకే, 1 hour PO3 అనుకోవచ్చు. ఇది 1 hour క్యాండిల్ అనుకుంటే సేమ్, ఇది 1 hour. ప్రతి 1 hour ఇక్కడ 5 PMకి ఓపెన్ అయింది, 6 PMకి క్లోజ్ అయింది. మళ్ళీ 6 PMకి ఓపెన్ అయితే 7 PMకి క్లోజ్ అవుతుంది. సో అది. బట్ బిఫోర్ దాట్ యూ హ్యావ్ టు నో యువర్ డైరెక్షన్ అండ్ ద డ్రా ఆన్ లిక్విడిటీ. ఓకే, దిస్ ఈజ్ ద అనాటమీ ఆఫ్ ద క్యాండిల్. ఇప్పుడు మనం చార్ట్లో చూద్దాం. ఓకే, సో మంత్లీ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్. సో మంత్లీ సిఆర్టీ చూద్దాం మనం. ఇప్పుడు మనం డైలీ చెప్పుకున్నాం కదా, సో ఇట్స్ సేమ్. ఏ చార్ట్ అయినా ఇట్స్ సేమ్. ఓకే, GBP USD. ఓకే,
సో ఓకే, జీబీపీఎస్డి ఇక్కడ మనకి ఒక డైలీ మంత్లీ సిఆర్టీ ఉంది. ఓకే, దిస్ ఈజ్ మంత్లీ సిఆర్టీ, సారీ. సో దిస్ ఈజ్ మంత్లీ సిఆర్టీ అండ్ మనకి ఇక్కడ ఇంకో కన్ఫర్మేషన్ ఉంది. ఓకే, ఇది మనకి డీలింగ్ రేంజ్. ఓకే, ఈ లో నుంచి ఈ హై వరకు ప్రైస్ బుల్లిష్లో ఉంది, బుల్లిష్ మూమెంట్. అండ్ ఇక్కడ మనకి ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఓకే, అండ్ ఇక్కడ మనకి మన సిఆర్టీ ఫస్ట్ వీడియో చూసుంటే మీకు తెలుసుంటుంది. 3 క్యాండిల్ సిఆర్టీ, 1 2 3 కీ లెవెల్. ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ని మనం కీ లెవెల్ అంటాం. ఓకే, కీ లెవెల్ అనొచ్చు, ఫేర్ వాల్యూ గ్యాప్ అనొచ్చు, అది మీ ఇష్టం. సో కీ లెవెల్లో మనకి అక్టోబర్ క్యాండిల్ ఈ కీ లెవెల్లో క్లోజ్ అయింది. నవంబర్ క్యాండిల్ మనకి ఈ అక్టోబర్ క్యాండిల్ లోని తీసుకొని మనకి రేంజ్లో క్లోజ్ అయింది. సో మన డ్రా ఆన్ లిక్విడిటీ డిసెంబర్కి ఈ హై, అక్టోబర్ హై, 3 క్యాండిల్ సిఆర్టీ, రైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ డిసెంబర్ ఓపెన్ అయింది, రైట్. సేమ్ ఇంతకుముందు నేను బుల్లిష్ క్యాండిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ అదే ఇక్కడ ఓపెన్ అయింది. ఇది ఓపెన్, రైట్, మంత్లీ ఓపెన్. సో ఇక్కడ మనం ఓపెన్ అని మార్క్ చేసుకుందాం, ఓపెన్, రైట్. సో ఇక్కడ ఓపెన్ అయింది. ఇదంతా ఏంటి మనకి మ్యానిపులేషన్, రైట్, అంతా మ్యానిపులేషన్, రైట్. సో లోవర్ టైం ఫ్రేమ్లో దీని ఎనాటమీ చూద్దాం మనం. సో మీకు టైం ఫ్రేమ్ అలైన్మెంట్ కూడా తెలిసి ఉండాలి. ఆ టైం ఫ్రేమ్ అలైన్మెంట్ నేను వీడియో చేస్తాను ఇంకోటి. సో మంత్లీలో సిఆర్టీ ఫామ్ అయితే మనం డైలీలో ఎంట్రీ టైప్స్ చూస్తాం. ఓకే, సో ఇదన్నమాట. ఇక్కడ డిసెంబర్ ఓపెన్ అయింది, 1 డిసెంబర్, రైట్. మన డైరెక్షన్ ఏంటి, బుల్లిష్. ఇక్కడ మీరు డైలీలో చూసుకుంటే ఇక్కడ మనకి ఇదొక సమ్ కైండ్ ఆఫ్ మిటిగేషన్ బ్లాక్ అనొచ్చు, బ్రేకర్ బ్లాక్ అనొచ్చు. ఓకే, ఈ బుల్లిష్ క్యాండిల్ ఎందుకు బ్రదర్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇదొక స్వింగ్లోని తీసుకుంది. ఓకే, స్వింగ్లోని తీసుకొని పైన బ్రేకప్ స్ట్రక్చర్ ఇచ్చింది. ఓకే, ఇది బ్రేకప్ స్ట్రక్చర్. సో ఇది వన్ కైండ్ ఆఫ్ మిటిగేషన్ బ్లాక్. సో ఇక్కడ వచ్చి ప్రైస్ ట్యాప్ అయిన తర్వాత ఇక్కడ ఇంకో డైలీ మినీ సిఆర్టీ ఓపెన్ చేసింది. ఇది మంత్లీలో మనం చూసింది మ్యాక్రో సిఆర్టీ. మ్యాక్రో అంటే పెద్ద టైం ఫ్రేమ్, రైట్. మైక్రో సిఆర్టీ అంటే చిన్న టైం ఫ్రేమ్. ఐ మీన్ మంత్లీలో మనం చూసింది మ్యాక్రో సిఆర్టీ. సో చిన్న టైం ఫ్రేమ్లో మనం చూసింది ఇంకో మైనర్, ఓకే, మినీ సిఆర్టీ ఏమని అనొచ్చు, మ్యాక్రో మైనర్ సిఆర్టీ ఏమైనా అనొచ్చు. ఓకే, సో ఇక్కడ ఇంకో సిఆర్టీ ఫామ్ చేసింది. ఓకే, మీరు డైరెక్ట్ మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకొని ఉండొచ్చు ఈ మిటిగేషన్ బ్లాక్ దగ్గర, రైట్. నేను ఏం చెప్పా, ఓపెన్ అండ్ మ్యానిపులేషన్లో మీకు హై ప్రాబబిలిటీ ట్రేడ్స్ దొరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, ఈ రేంజ్లో, ఈ ఆరెంజ్ బాక్స్ ఉందా, ఈ రేంజ్లో. సో మీరు స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుని ఉండొచ్చు ఈ మిటిగేషన్ బ్లాక్ కింద, ఎందుకంటే ఇది డైలీ టైం ఫ్రేమ్. ఓకే, ఇది ప్లే అవ్వడానికి చాలా డేస్ పట్టిద్ది, బట్ ఇట్స్ ద సేమ్ కాన్సెప్ట్ వర్క్ ఆన్ ఎవ్రీ టైం ఫ్రేమ్. ఓకే, అది మీరు మంత్లీ క్యాండిల్ అనుకోకుండా ఒక 4 అవర్ క్యాండిల్ అనుకోండి. నేను 4 అవర్ ఎగ్జాంపుల్ కూడా చూపించాను మీకు యూట్యూబ్ షార్ట్లో. ఓకే, సో ఇట్స్ ద సేమ్. లేకపోతే మీరు ఇక్కడ ఈ సిఆర్టీ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేసి డైలీ సిఆర్టీ కన్ఫర్మేషన్ కోసం మీరు 1 అవర్లో ఇక్కడ ట్రేడ్ తీసుకొని ఉండొచ్చు ఈ క్యాండిల్లో, రైట్. ఇట్స్ ద సేమ్. దీనికి కూడా ఈ క్యాండిల్ కూడా దాని సపరేట్ పవర్ ఆఫ్ 3 ఉంది. ఓకే, సపరేట్ అనాటమీ ఉంది. ఇక్కడ క్యాండిల్ ఓపెన్ అయింది, ఇది మ్యానిపులేషన్ ఇచ్చింది ఇక్కడ. ఓకే, మీరు లోవర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ కూడా ట్రేడ్స్ తీసుకొని ఉండొచ్చు ఈ మ్యానిపులేషన్లో, రైట్. మన టార్గెట్ క్లియర్ ఉంది. ఓకే, మీరు వీటిని ఈక్వల్ లోస్ అనొచ్చు ఐసీటీలో, రైట్. ఇట్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ ద కాన్సెప్ట్స్, రైట్. సో మీకు బేసిక్ ఐడియా ఇస్తున్నాను నేను ఇందులో. ఓకే, అంటే క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతాయి, మీరు ఎక్కడ ట్రేడ్ తీసుకుంటే మీకు హై ప్రాబబిలిటీ ట్రేడ్స్ అండ్ హై రిస్క్ టు రివార్డ్. ఓకే, సో 2.5 అండ్ 3 RR ఈజ్ ఎ వెరీ గుడ్ విన్ రేట్. మీరు మన వాళ్ళు చూపించినట్టు మీరు
5 or 6 or 10 or 10 risk to reward, 5 risk to reward, doesn't matter. If you are consistently taking 2 hour and 3 hour trades, you are far ahead, right? సో అదన్నమాట. సో దిస్ ఇస్ ద బేసిక్ ఐడియా ఆఫ్ ద క్యాండిల్ ఎనాటమీ. అండ్ మళ్ళీ వీడియోస్ చేస్తాను నేను, ఐ మీన్ టైం అండ్ టైం ఫ్రేమ్ అలైన్మెంట్ మీద వీడియోస్ చేస్తా వచ్చే డేస్లో. ఓకే, సో see you all. Okay, take care. Tomorrow is not promised for everyone. Enjoy your day with family. Okay, and take care. Thank you.